దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా క్షేమమని, మీ క్షేమం కొరకై నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్యధానాలు మీరు అనుసరిస్తూ ఎంతగానో ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్యధానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఇర్మియా ఇక్కడ ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఏ జడ్జిమెంట్ లేకపోతే ఏ తీర్పు అయితే ఇశ్రాయేలు మీదకి రాబోతుందో దాన్ని ప్రకటించిన దానిని బట్టి తన స్వజనము నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో ఇర్మియా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో భాగమే ఈ అంశం. దేవా, యెహోవా, నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత పొందుకుంటాను. దేవా, నీవు నన్ను రక్షించు, నేను రక్షింపబడుదును. నీవే నాకు నా స్తోత్రమునకు కారణభూతుడవు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు స్వస్థపరచగా మనం స్వస్థపరచబడే వారంగా ఉన్నాం. దేవుడు రక్షించగా రక్షించబడే వారంగా ఉన్నాం. ఆ తదుపరి దేవుడు ఏ కార్యము చేసినా మన జీవితాలలో అది స్వస్థత కావచ్చు, లేకపోతే రక్షణ కార్యం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అంతిమంగా మన నుండి దేవునికి చెందవలసినది ఏంటంటే మహిమ, మన నుండి దేవునికి అర్పించవలసినది ఏంటంటే స్తోత్రం. అందుకే ఆ మాటని మరలా ఒకసారి నేను చదువుతున్నాను. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడువు. నా గొప్పతనం, నా మంచితనం ఏమి లేదు ప్రభువా. నేను నిన్ను స్తోత్రిస్తున్నానంటే, లేకపోతే నేను నిన్ను మహిమపరుస్తున్నానంటే దానికి కారణం ఎవరు అని అంటే నీవే. నీవు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టే నిన్ను స్తుతిస్తున్నాను తప్ప నేను చేసే గొప్ప కార్యము, నేను చేసేటువంటి ఏదో మంచి అనేది ఏమీ లేదు. కానీ స్తోత్రానికి, మహిమకు పాత్రుడవు, స్తుతికి అర్హుడవు నీవే అని ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఇర్మియా ఉన్న పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక రకంగా ఒంటరిగా ఉన్నాడు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. ఒక రకంగా వ్యతిరేకతను అనుభవిస్తున్నాడు. ఏ సమయంలో ప్రాణం పోతుందో అన్నంతగా భయపడుతున్నాడు. అలాంటి పరిస్థితులలో దేవునినే ఆశ్రయముగా చేసుకొని, దేవుని మీదే ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవా, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థపరచబడతాను. దేవా, నువ్వు రక్షిస్తే నేను రక్షింపబడతాను. నా స్తుతికి, నా స్తోత్రమునకు కారణభూతుడవు నీవే అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో కూడా ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులున్నా, ఎలాంటి అననుకూలమైన పరిస్థితులున్నా, ఆ పరిస్థితుల నడుమ నిలవబడి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇచ్చినప్పుడు తత్ఫలితంగా దేవునిని మహిమపరిచే వారంగా మాత్రమే మనం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. కనుక మన జీవితాలు ఏది జరిగినప్పటికీ, అది ఒకవేళ స్వస్థతే కావచ్చు, లేకపోతే ఒక భయంకరమైన పరిస్థితి నుంచి విడుదలే కావచ్చు, లేకపోతే ఒక అననుకూలమైన పరిస్థితే కావచ్చు, లేకపోతే ఆర్థికమైనటువంటి ఇబ్బందులే కావచ్చు, అనారోగ్యకరమైన పరిస్థితులే కావచ్చు, ఏదైనా ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితులన్నిటి నడుమ దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయనను మాత్రమే స్తుతించాలి. ఆయన మాత్రమే స్తోత్రమునకు కారణభూతుడు అనే విషయాన్ని ఇర్మియా జ్ఞాపం చేస్తున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితాల్లో స్వస్థత పొందుకుంటున్నామా? దేవుని స్తుతిద్దాం. రక్షింపబడుతున్నామా? రక్షణ అన్నప్పుడు ఏదైనా అననుకూలమైన పరిస్థితుల నుంచి రక్షింపబడటం, లేకపోతే అననుకూలమైన పరిస్థితి కాకపోవచ్చు, ఏదైనా విపత్కరమైన పరిస్థితి కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, అలాంటి పరిస్థితి నుంచి విడుదల పొందొచ్చు. పరిస్థితులు ఏమైనప్పటికీ ఆ పరిస్థితులన్నిటి నడుమ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. అదే ఇర్మియా అక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో దేవుడు జరిగిస్తున్న కార్యాలన్నిటిని బట్టి, దేవా, నా ఈ స్థితికి కారణము నీవే, నా జీవితము నుండి స్తోత్రము అర్పిస్తున్నానంటే ఆ స్తోత్రార్పణకు కారణభూతుడవు నీవే అని దేవుని వైపు చూస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇర్మియా చాలా విపత్కరమైన పరిస్థితుల నడుమ ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువా. మేము కూడా ఆయా సందర్భాలలో
దిక్కుతోచని స్థితులలో ప్రభువా మీ పాదాలు పట్టుకొని మేము ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఇచ్చే సమాధానాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మా స్తుతికి కారణభూతుడవు నీవే అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండునుగాక. ఆమెన్.